హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎట్లా ఉన్నారు? ఆల్ రైట్, మళ్ళీ ఒక మంచి అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వచ్చినండి ఇవాళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. బికాస్ నేను చాలా ఫ్రెష్గా మార్నింగే వీడియో తీస్తున్నా మీకోసము. ఓకే, సో టాపిక్ వచ్చేసి లక్ వర్సెస్ హార్డ్ వర్క్, అదృష్టము వర్సెస్ కష్టపడటము. దీనివల్ల ఏంటి, అసలు ఏం జరుగుతుంది మన లైఫ్లో అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాయి ఇవాళ. ఇవి మీకు కూడా చాలా ఈ టాపిక్ యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లక్ని హార్డ్ వర్క్ని రెండింటిని కూడా నమ్మేవాళ్ళు మన దాంట్లో చాలామంది ఉన్నారు మన దేశంలో. కానీ అసలు లక్ ఏం చేస్తుంది, హార్డ్ వర్క్ ఏం చేస్తుందని నేను ఒక డిఫరెన్స్ ముందుకు తీసుకొచ్చి మీ ముందు పెడదామని చెప్పేసి ఆలోచించి ఆ ఆలోచనతో ఆ టాపిక్ తీసుకొని మీ ముందుకు వచ్చినండి ఇవాళ. సో లక్ అంటే అదృష్టము. అసలు ఏంటి లక్ అంటే? లక్ మనకి అదృష్టము అంటే మీకు ఊరికనే వచ్చేసేది. మీరు ఏదైనా చేస్తే అంటే ఏదైనా దేంట్లో పార్టిసిపేట్ చేసినా, ఏం చేసినా, జస్ట్ అటెంప్ట్ చేసినా కూడా మీకు దాంట్లో మీ కష్టం లేకుండా వస్తుంది లక్. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఒక ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు. నేనే ఉన్నాను, నేను ఒక స్టూడెంట్ని, మీరు ఒక స్టూడెంట్. మీరు బాగా చదువుతారు, నేను అసలు చదవను. ఎగ్జాంపుల్. సో నేను వచ్చేసేసి ఎగ్జామ్ రాస్తాను, మీరు ఎగ్జామ్ రాస్తారు, నేను ఎగ్జామ్ రాస్తాము. ఆ ఎగ్జాము ప్యాటర్న్ ఎట్లా ఉందనుకోండి, అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక 3 or 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి చూస్ చేసుకోవడానికి, చూస్ ద ఆన్సర్. ఓకే, అట్లా మీరు మంచిగా చదివేవాళ్ళు, నేను పెద్ద యావరేజ్ లేదంటే బిలో యావరేజ్ అనుకోండి. ఇప్పుడు ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి 50 మార్క్స్కి అనుకుందాము. 50కి మనకి 20 వస్తే మనము బయటపడిపోతాము, అది పాస్ అయిపోతాము అనుకుందాము, సరేనా? కానీ ఆ ఎగ్జామ్ రాసేస్తాము, మీరు వచ్చేసేసి 35, 36 లేదా 40 వచ్చినాయని మీకు అనుకోండి ఆ ఎగ్జామ్లో. నాకు కూడా ఇంచుమించుగా అట్లాగే వచ్చినాయి అనుకుందాం, 40 మీకు దగ్గరలో 1-2. సో ఎప్పుడూ సరిగ్గా చదవని సంతోష్, ఎప్పుడూ అసలు సరిగ్గా క్లాసులు వినని సంతోష్, ఉత్తమ మొద్దుగా ఉండే సంతోష్ ఎగ్జామ్ ఎట్లా పాస్ అయ్యిండు? అది కూడా మామూలు మార్కులతో కాదు. ఇక్కడ ఏం జరిగింది అని మీరు ఆలోచిస్తే మీకు ఏం తెలియాలి? సింపుల్. ఆప్షన్స్ ఉంటాయి కదా, ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. ఒక ఆన్సర్ అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నేను హార్డ్ వర్క్ చేయలేదు, మీరు చాలా హార్డ్ వర్క్ చేసినారు. అంటే బాగా చదివేవారు, చదువుతున్నవారు మీరు ఇద్దరం వెళ్ళి ఎగ్జామ్ రాస్తాము. నేనేం చేస్తాను అంటే పెట్టేసేస్తే ఏదైనా తగిలిందంటే లక్గా నాది మంచిగా హ్యాపీగా పాస్ అయిపోతే చాలు అన్న మైండ్ సెట్తో నేనుంటా. మీరు కష్టపడరు కాబట్టి మీరు మంచి మార్కులు వస్తాయి, మీకు దానివల్ల ఈ ఫ్యూచర్లో కెరీర్ యూజ్ ఉంటుందని మీరు ఉంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? సేమ్. అసలు నా కష్టం లేకుండానే కూడా నాకు అది పాస్ అవటము, అంతకంటే మంచి మార్కులు, మీతో సమానంగా వచ్చే మార్కులు నాకు వచ్చినాయి. సో అప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకు వచ్చింది అట్లా? నేను లక్కు నమ్ముకున్నా. మీరేం చేసిండ్రు? మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అనేది అస్సలు లేదు. మీకు ఈజీగా మీరు చదువుకున్నదే మీకు వచ్చింది. సో ఇట్లాంటివి డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? లక్ పనికి వచ్చింది, బట్ ఇదేంటి? టెంపరీ. బేసికల్గా నాకు వచ్చిన ఈ లక్ అనేది టెంపరీగా ఉంటుంది. ఆ టెంపరీ అంటే ఏంటి? నాకు ఇక్కడ ఓకే ఫైన్, ఈ క్లాస్లో నేను అయిపోయింది, నేను ముందుకు వచ్చేసిన అయిపోయింది, పాస్ అయిపోయినా, అంతా ఫైన్, దిస్ ఈజ్ ఆల్ గుడ్. బట్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటి, నాకు ఎక్కడ యూజ్ అవుతుందని నేను చూసుకోవాలి కదా. నేను చూసుకోలేదు, ప్రజెంటే చూసుకున్నా, అయిపోయింది. లక్కీలీ నేను పాస్ అయిపోయినా. ఓకేనా? సో దట్స్ ది వన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కథ చెప్తా వినండి. గోల్ఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక అతను పొట్టిగా ఉంటాడు, ఒక అతను పొడుగ్గుంటాడు. సో వాళ్ళిద్దరు ఎప్పుడు రెగ్యులర్గా గోల్ఫ్ ఆడుతూ ఉంటారు, మామూలుగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అందులో ఒక అతను బాగా హార్డ్ వర్క్ చేసి అతను చాలా మంచిగా స్మార్ట్గా పనిచేసే అతను, స్మార్ట్గా ఆడే అతను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే కాంపిటీషన్ వస్తుందో ఆ కాంపిటీషన్లో వీళ్ళిద్దరు కూడా పాల్గొంటారంట. వాళ్ళిద్దరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇందులో ఒక పొట్టిగతో ఉన్న అతను, హార్డ్ వర్క్ చేసే అతను, పొడుగ్గా ఉన్న అతను, మామూలుగా క్యాజువల్గా ఏదో టైంపాస్కి వచ్చి ఆడే అతను. ఇప్పుడు చూడండి, కాంపిటీషన్స్ వచ్చినప్పుడు గోల్ఫ్ అంటే తెలుసు కదా, ఒక స్టిక్ ఉంటుంది, ఒక చిన్న బాల్ ఉంటుంది. ఆ బాల్ కింద మనము అంటే లాన్ లాగా ఉంటుంది, దాని మీద పెట్టి స్టిక్తో కొడితే అది వెళ్ళి ఒక ఫ్లాగ్ ఉన్న చోట హోల్ ఉంటే ఆ హోల్లో
దాన్ని కప్ అంటారు, గోల్ఫ్ కప్ అంటే ఆ హోల్ని కప్ అంటారు. ఆ కప్లో పడాలన్నమాట. అట్లా డిఫరెంట్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో ఆ బాల్ పడాలి. ఎంత దూరము వెళ్ళి ఆ బాల్ పడితే అంత మంచి పాయింట్స్ ఆర్ మార్క్స్ ఉంటాయి. సో వీళ్ళిద్దరు పోటీ చేయటం మొదలుపెట్టింది, స్టార్ట్ చేశారు. ఈ పొడుగున్న అతను ఏం చేసిండంటే, ఎప్పుడైతే తనకి ఆడటానికి తనని పిలిచి ఆడమని అన్నారో అది పెట్టి బాల్ అంతా రెడీ చేసి తను కొట్టినప్పుడు అది లెట్సే ఒక 10 హోల్స్ ఉన్నాయి అనుకుందాం, గోల్ఫ్ హోల్స్. ఆ 10 హోల్స్ దగ్గరికి, ఆ 10th హోల్ దగ్గర పడింది. పోయి దగ్గర అంటే దగ్గరికి వచ్చి ఆగింది, దగ్గరకు వచ్చి పడింది, లేదంటే ఆ లెవెల్లో పడిపోయింది. అంత దూరం ఎవరు కొట్టలేరు బేసికల్గా. కానీ అది కొట్టేసిన తర్వాత అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒక పొట్టిగున్న అతను వస్తాడు కదా. తను పార్టిసిపేట్ చేసే టైంకి ఏంటి అంటే, తను పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఆ గోల్ఫ్ బాల్ అనేది ఉంటుందో ఆ బాల్ని కొట్టినప్పుడు 6th or 7th హోల్లో పడిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఈ 2 స్ట్రాటజీస్ కూడా ఏమవుతుంది అని అంటే, ఈ హైట్ ఉన్నతను తను దూరంగా ఉన్న హోల్ చూడగలడు, కొంచెం అన్న కనిపిస్తుంది. పొట్టిగున్న అతనికి కనిపించదు. కానీ పొట్టిగున్న అతనికి టెక్నిక్ ఉంది, ఎందుకంటే తను హార్డ్ వర్క్ చేసే అతను. పొడుగున్న అతనికి టెక్నిక్స్ అనేవి లేవు. తన హైట్ని నమ్ముకున్నాడు, తన లక్. మనం హైట్ ఉంటాం కదా, హోల్స్ ఈజీ కనిపించేస్తాయి, మనము గోల్ చేసేద్దాం అనే మైండ్ సెట్తో ఉన్నాడు. సో ఇక్కడ ఏం జరిగింది, లక్ ఉన్న అతనిది వెళ్ళింది, బట్ అదేంటి అచీవ్ అవ్వలేదు. పొట్టిగున్న తను టెక్నిక్తో కొట్టడం వల్ల ఏం జరిగింది, అది హోల్లో 6th or 7th హోల్లో పడిపోయింది, తను గెలిచిండు అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి మోరల్, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా అచీవ్ అవుతారు, సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్ అంటే ఏం లేదండి, జస్ట్ రెగ్యులర్గా మనము దాని మీద వర్కౌట్ చేయడం, అంతకు మించి ఏమీ లేదు. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తే చాలు, దట్ ఈస్ కాల్డ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే మీరు కష్టపడి దాన్ని ఎండలోనో లేకపోతే ఏసీ రూమ్లో కాకుండా నార్మల్ రూమ్లో చదువుకుంటూ, లేదంటే ఎట్లా పడితే అట్లా చదవటము, ఎట్లా పడితే అట్లా ప్రిపేర్ అవ్వటం కాదు. డైలీ జస్ట్ చదివితే చాలు. ఎందుకంటే డైలీ మీరు చదువుతుంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది వస్తే చదవటం ఈజీ అవుతుంది. ఈజీ అయింది అంటే మాత్రం అది మీకు ఈజీ గుర్తుకుంటుంది, మీరు అది ఆచరణలో పెట్టగలరు అనమాట. సో ఇట్లా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు సక్సెస్ అనేది అవుతారు. హార్డ్ వర్క్ మీకు పర్మనెంట్గా మీకు ఒక దాన్ని ఏమంటారు, పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుంది. లక్ ఎప్పుడు కూడా టెంపరీ హ్యాపీనెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా చెప్పుకోవాలనుకుంటే చాలా రకాలుగా చాలా 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 ఉన్నాయి. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ ఎగ్జామినేషన్, నేను ఆప్షన్స్ ఎగ్జామ్ అనే ఆప్షన్ తీసుకొని చెప్పాను కదా. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జామ్ తీసుకొని చెప్తున్నా. IAS or IPS or గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. నేనే అవుతున్నా, మీరు అవుతున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక 2 వ్యక్తులు ఉన్నారు, 2 స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు రెగ్యులర్గా చదువుకునేవాళ్ళు. అందులో ఒకతను బాగా చదివేవాడు, ఇంకొకతను యావరేజ్గా చదివేవాడు. ఆ యావరేజ్గా చదివేవాడు లక్కు నమ్ముకొని ఉన్నాడు. అంటే వస్తుందిలే, పర్వాలేదు, ఇంతగానం చదువుతున్నాం కదా, పర్వాలేదు అనుకున్నట్టుగా ఉన్నాడు. హార్డ్ వర్క్ చేసే అతను మాత్రం చాలా కరెక్ట్గా, ప్రాపర్గా, రెగ్యులర్గా, డిసిప్లిన్డ్గా చదివేవాడు. సో ఒకరోజు ఎగ్జామ్ వచ్చింది. 2 ఎగ్జామ్ అటెండ్ అయినరు. ఒకతను ఫెయిల్, ఒకతను పాస్. అంటే ఎవరైతే మామూలుగా చదువుతారో అతను ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే అతను లక్ నమ్ముకున్నాడు. ఇంకొకతను పాస్ అయిపోయిండు, దాదాపు సీట్ వచ్చేసింది ఆయనకి. ఏం జరిగింది ఇక్కడ, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్. నేను ఫస్ట్ ఈ వీడియోలో నేను ముందు చెప్పినట్టుగా ఆప్షన్స్ అనేవి, చాయిస్ అనేది లేదు. అవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి నీకు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, అసలు ఉండనే ఉండదు. సో నీ పేరు ఏంటి అంటే, నీ పేరు పలానా అని నువ్వు రాయాలి. పలానా క్వశ్చన్కి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చి రాయమంటే ఆ ఆన్సరే రాయాలి. దానికి చాయిస్ అనే ఆప్షన్ అనేది ఉండదు. అది ఎవరికి వచ్చింది, హార్డ్ వర్క్ రెగ్యులర్గా చదువుకునే అతనికి అది వచ్చు కాబట్టి అది ఎగ్జామ్ రాయగలిగిండు. సో ఇప్పుడు ఏంటి అంటే నేను చెప్పేది, లక్ కూడా ఉంటుంది, బట్ అది 0.00% ఉంటుంది. అది టెంపరీగా ఉంటుంది. మనము చేసుకోవాల్సింది హార్డ్ వర్క్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పిన కదా. హార్డ్ వర్క్ అంటే జస్ట్ డైలీ దాన్ని ప్రాక్టీస్ చేయడము, అంతే. దానికి మించి అది హార్డ్ వర్క్ మీకు భయంకరంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు డైలీ చేస్తే ఏంటి అంటే మీకు ఈజీ అయిపోతే మీ మైండ్ రిలాక్స్ అయిపోయి, మీ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే, దట్స్ ఓకే, ఫైన్, అది మనం రెగ్యులర్గా చేసేది, ఈజీగా దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు అనే థాట్ మీకు తీసుకొస్తుంది. ఆ థాట్ నుంచే మీకు ఎనర్జీ వస్తుంది, బూస్ట్ వస్తుంది, మీరు దాన్ని అచీవ్ చేస్తారు ఆ హార్డ్ వర్క్తోనే. సో ఇవాళ మోరల్ ఏంటి అంటే, నెవర్ బిలీవ్ ఇన్ లక్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. మీరు కష్టపడేదాన్ని మాత్రమే మీరు నమ్ముకోండి, అంతకు మించి ఏమీ లేదు. ఆల్రైట్,
ఇవాళ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని నమ్ముతున్నాం. సో లక్ వర్సెస్ హార్డ్ వర్క్ని మీరు ఈ వీడియోలో నేర్చుకున్నారని నమ్ముతున్నాను. మీరు డెఫినెట్గా హార్డ్ వర్క్ని నమ్ముతారు అని నేను బిలీవ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది ఉండుంటారు ఇట్లాంటి వీడియో కోసం చూస్తున్న వాళ్ళు. సో హెల్ప్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సంతోష్ కుమార్ శెట్టి.